జరిగినటువంటి పెద్దూరు సంఘటనలో శైలేంద్రి అంజయ్య గారు మరి మున్సిపల్ పర్మిషన్ లేదని చెప్పి బిల్డింగు కూలగొట్టి నా సంఘటనలో అంజయ్య మృతి చెందాడు మనస్తాపంతో. అదే రకంగా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, శైలేంద్రి అంజయ్య ఒక గరీబు కాబట్టి ఇలా ఈడికి వచ్చి కూలగొట్టడం జరిగింది. అంతకుముందు గత వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం స్థానిక కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి దీన్ని ఏ ఉద్దేశం పరంగా వచ్చి సిరిసిల్లలో లక్షల కోట్ల విలువైన బంగ్లాలు పర్మిషన్ లేకుండా కట్టడం జరుగుతుంది. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. అదే రకంగా ఇలా సెల్లార్ల పేరు మీద దోపిడీ. ప్రతి ఒక్కటి సిరిసిల్లలో 100కు 99% పర్మిషన్ లేని ఇండ్లు ఉన్నాయి. ఒక పెద్దూర్లోనే ఇల్లు కట్టుకుంటే మీకు ఇంత ఎందుకు బాధ? అంటే గరీబోడు ఎక్కడ బతకద్దా, ఉన్నోడే బతకాలనా అని మేము ఇలా అడుగుతున్నాం. అదే రకంగా అన్సారీ, ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ ఉన్నారో లక్షల కొద్దిగా పైసలు తినుకుంటూ వేసుకుంటూ ఇలా అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చి కేవలం ఒక గరీబు అయిన అంజయ్య ఇంటి నిర్మాణం కోసం ఆయన ఏదో బతిలాడి దండం పెడతా కాలు మొక్తా అన్నగాని వినకుండా ఆయన కూలగొట్టడం జరిగింది. ఈ చావుకు కమిషనర్ గారు, ఎవరైతే టౌన్ ప్లానింగ్లో ఉన్న అధికారి అన్సారీ గారే దీనికి బాధ్యత వహిస్తూ వాళ్లకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయలు లేకపోతే 30 లక్షల రూపాయలకు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. అదే రకంగా అలా కొడుకు అయినటువంటి అలా కొడుకు ఇలా జీవనాధారం లేకుండా వెండి తండ్రి లేడు, ఎవ్వరు లేరు. అయినా కూడా గవర్నమెంట్లో ఏదో ఒక జాబ్ ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మంత్రి కేటీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉన్నారో అన్సారీ అనే వ్యక్తిని సస్పెండ్ చేసేంత వరకు కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయినా మేము ఆయన సస్పెండ్ చేసేంత వరకు పోరాడతామని చెప్పి తగిన న్యాయం వీళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, స్థానిక కౌన్సిలర్ను కూడా వీళ్ళకి చెప్పడం జరిగిందట, ఏమని మేము ఇట్లా ఇల్లు కట్టుకుంటాం అది అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా మీరు ఎందుకు గ్రూప్ రాజకీయాలు వాళ్ళ ఊళ్ళో ఏం పట్టుకున్నా కానీ మీరు ఒక పేదవాన్ని ఇలా బలి తీసుకునడం జరిగింది. ఎందుకు అని అంటే కేవలం ఈ ఆఫీసర్లు ఇక్కడ ఏళ్ళ కొద్దికి ఇక్కడ ఆఫీసర్ ఉండబట్టి ఇలా మున్సిపల్లో ఎంత అవినీతి జరుగుతుందంటే మీకు తెలియదా? సిరిసిల్లలో సాయినగర్ టెంపుల్ వెనుక 20 ఎకరాలు 30 ఎకరాలు కబ్జా చేసి ప్లాట్లు పెట్టి అమ్మితే మీరు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కేవలం ఒక 2 ఫ్లోర్లో ఒక ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకుందామంటే మీరు వచ్చి కూలగొట్టి మరి ఆఫీస్కు రండి వితౌట్ నోటీస్ మీరు ఎట్లా కూలగొట్టారని చెప్పి మేము ఇలా అడుగుతున్నాం. వితౌట్ నోటీస్ ఒక వారం రోజుల ముందు నోటీస్ ఇచ్చి మరి మీ ఇట్లా కొడతాం మీరు పర్మిషన్ తీసుకోండి అని చెప్పండి. అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టుడు అది చేసుడు ఏ ప్రజలు అంటే పేద ప్రజలంటే అంత అలసా మీకు అని చెప్పి నేను ఆఫీసర్లను అడుగుతున్నాను. దీనికి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, కమిషనర్ను అన్సారీని ఆయన సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సరిపోద్దా?